ట్రాన్స్జెండర్లంటేనే మండిపడే ట్రంప్ వాళ్లకు చేసే సాయాన్ని కూడా కట్ థ్రోట్గా నిలిపేశారు. యుఎస్ ఎయిడ్ ఆపేయడంతో ఆ ఎఫెక్ట్ చాలా దేశాల్లోని ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ పై పడింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలనే ఎజెండాలో భాగంగా అనంత పని చేసింది ట్రంప్ సర్కార్. ఆ దెబ్బతో ఇండియాలో 3 క్లినిక్స్ బంద్ అయ్యాయి. దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి, ఆ దేశాల అభివృద్ధికి, భద్రతకు నిధులు సమకూర్చడానికి అమెరికా యుఎస్ ఎయిడ్ ను నెలకొల్పింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలకు $100 కోట్ల సాయంగా అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం చేసే వృధా ఖర్చులను తగ్గించడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్ సంస్థను ఏర్పాటు చేశారు. వాళ్ల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యుఎస్ ఎయిడ్ ద్వారా వృధా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని లెక్కించారు. ఆ సంస్థ ద్వారా చేసే ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. దాంతో భారత్లో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్లు మూతపడ్డాయి. దీనివల్ల దాదాపు 5,000 మందికి వైద్య సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, కళ్యాణ్, పుణే ప్రాంతాల్లో ఈ క్లినిక్లు ఏర్పాటు చేశారు. 2021లో హైదరాబాద్లో మొదట ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ క్లినిక్ల ద్వారా ట్రాన్స్జెండర్లకు హార్మోన్ థెరపీపై అవగాహన, మందులు, మానసిక ఆరోగ్యంతో పాటు హెచ్ఐవి, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కౌన్సెలింగ్, జనరల్ మెడిసిన్, న్యాయ సహాయంతో సహా పలు సేవలను అందిస్తారు. ఈ సర్వీస్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఏడాదికి $30 లక్షల వరకు అవుతుందని అంచనా. అయితే ప్రస్తుతం యుఎస్ ఎయిడ్ నిధులు అందకపోవడంతో ఈ సేవలు నిలిచిపోయాయి. అది నేరగాళ్ల సంస్థ అని మస్క్ ఆరోపించడంతో ఆయన సూచనల మేరకు కొంతకాలం పాటు యుఎస్ ఎయిడ్ సేవల్ని నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఆ సంస్థలోని 1000 మంది ఉద్యోగుల్ని తీసేసి ఏకంగా సంస్థనే మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు యుఎస్ ఎయిడ్ పై ఆధారపడిన దేశాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.